కిరాక్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఖతర్నాక్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దోచే రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, వాటికి మీ దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీ దగ్గర ఉండే ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మీ టీమ్ లో ఎవరైతే ఇద్దరు యంగెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళిద్దరు రండి. అమ్మాయిని ఎవరైనా ఏజ్ అడిగితే అసలు చెప్పదు. చెప్పదు, నా ఏజ్ మాత్రం చెప్తున్నందుకు బయటకి. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? నేను పుట్టలేదు ఇంకా. ఓకే, నువ్వు పుట్టలేదు. ఓకే, రీ రిలీజ్ అయినప్పుడు కాదు కృష్ణ నువ్వేమంటావంటే అలాంటి ఒక సినిమా వచ్చిందండి అని అడుగు. కొన్ని తెలివితేటలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళిద్దరు ఇక్కడ రండి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇవ్వబోతున్నాను, కానీ మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఆన్సర్లు ఫాస్ట్ గా చెప్పాలి. రెడీ? ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చాటింగ్ మెసేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఎమోజీస్. ఇమోజీస్ రైట్ ఆన్సర్. రీల్ షేరింగ్. రీల్స్ షేరింగ్ రైట్ ఆన్సర్. కంపెనీ మెసేజెస్ రైట్ ఆన్సర్. ప్రమోషన్స్ లేవు. ఐ లవ్ యూ మెసేజెస్. ఐ లవ్ యూ మెసేజెస్. లవర్స్ ఇచ్చేద్దాం. లవర్స్. ఫ్రెండ్స్ ఫ్యామిలీ నంబర్ 6 రైట్ ఆన్సర్. వీడియో కాల్స్ లేదు. మీమ్స్ రైట్ ఆన్సర్. లొకేషన్ షేరింగ్ లేదు. నోటిఫికేషన్స్ మ్యూట్ లో. ఓకే రైట్ ఆన్సర్. ఖతర్నాక్ టీమ్, యూ కుడ్ హావ్ డన్ బెటర్. ఇంకా కొన్ని ఆన్సర్స్ చెప్పుండొచ్చు, ఎందుకంటే రోజు మన మొహం మనం చూసుకున్నా చూసుకోకపోయినా లేవగానే వాట్సాప్ అయితే చూసుకుంటాం కదా. ఓకే, మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 3, 380, 4, 460, 490, 5 lakhs రౌండ్ ఫిగర్ వచ్చింది. మీకు 15 lakhs వచ్చి ఉండాల్సింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పండగలు, అలాగే ఫార్వర్డ్ మెసేజెస్, ఇన్విటేషన్స్, ఫోటోలు, మెయిన్ యాప్స్ అంటే రకరకాల యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ లోనే చాటింగ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మెసేజ్ గ్రూపులు, ఓటీపీ, బ్యాంకు, ఈఎంఐ అలర్ట్స్, శుభాకాంక్షలు, విషెస్. మీకు 5 లక్షలు అయితే వచ్చింది, కానీ మేము ఇవ్వాలంటే మీరు ఒక టాస్క్ చేయాలి. ఓకే, టాస్క్ ఏంటి అంటే బిర్యానీ సరిగ్గా వచ్చిందా లేదా చూడు ఒకసారి. ఈ బాత్రూమ్ కరెక్ట్ గా కడిగి ఏంటి? నాకు చికెన్ కావాలి ఇవాళ. నీకు చికెన్ కావాలి ఇవాళ? నాకు కూడా షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కావాలి. అయినా నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను, దాంతో ఏం కావాలో అది కొనుక్కోపో. 10 రూపాయలు అంటే మీరు ఇచ్చింది 10 రూపాయలతో మా మమ్మీ ఇచ్చింది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదిగో ఎక్కువ మాట్లాడేవనుకో, మొన్న నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నా కూతురు బ్లడ్ ఎక్కించింది కదా, ఆ బ్లడ్ వెనక్కి ఇవ్వు. నా రక్తం దాగేవే. కొత్త అల్లుడు వచ్చేటువంటి టైం అయిందిరా. అదిగో అల్లుడు గారు రానే వచ్చారు. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నావు? ఇమోజీలే అనుకున్నాను, డైరెక్ట్ గా కూడా పెట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇది నా గర్ల్ ఫ్రెండ్. అమ్మ చూసావా ఎంత పద్ధతో? ఏంటి పద్ధత? మొన్న నేను పనమ్మాయి వంకి ఇలా చూస్తేనే బయటికి తీసుకెళ్లి నాన్న రచ్చ చేశారు. గర్ల్ ఫ్రెండ్ అంటే వావ్, ఇది కల్చరా? అల్లుడు గారికి దిష్టి తీస్తాను నేను, ఒక్క నిమిషం. ఉన్నాడు, వాడికి దిష్టి ఏంటి? పొరుగు దిష్టి, ఆ పెద్దల్లుడి దిష్టి, అన్ని దిష్టిలు. ఇదిగో మా చెత్త కుప్పలు వేసి. అల్లుడు గారు, మీ హాబీస్ అవి నేను కనుక్కోలేదు ఇప్పటి వరకు. మీ హాబీస్ ఏంటో చెప్తే. తెలుసు కదా అత్తయ్య గారు, డ్యూయల్ సిమ్ అంటే ఏముంటదని. వాడు డ్యూయల్ సిమ్ కాదు, 4 సిమ్లు ఉన్నాయి. అయితే 4 సిమ్లు అంటే ఎంత కష్టమో తెలుసా నీకు అసలు? అమ్మా, అబ్బాయి అలసిపోయినట్టున్నాడు, ఒక గ్లాస్ పాలు కలిపి ఇచ్చేసే. పాల్లో ఏమేమంటారు? ఏమి వేయమంటావా? పంచదార వేయి, బెల్లం వేయి, మిరియాలు వేయి, ధనియాలు, జీలకర్ర అన్ని వేసి కలపండి. అది కషాయమా పాల?
బిర్యానీలోకి ఏం వేస్తారు, పాలలోకి ఏం వేస్తారో కూడా తెలియని ఎలా చేసుకున్నావమ్మా నువ్వు అసలు? నా కర్మ మమ్మీ, ఏం చేయను, నాకు దొరికాడు. కుంకుమ పువ్వు కూడా వేయమ్మా. కుంకుమ పువ్వా? ఆయన ఏమైనా ప్రెగ్నెంట్ గా ఉన్నాడే ఏంటి కుంకుమ పువ్వు? సరేనమ్మా, నువ్వు ఆ పాలు కలిపిచ్చేసేయ్. ఈ లోపు మళ్ళీ అడుగుతాడుగా ఏదో ఇచ్చేద్దాం. పాలండి. ఇదిగో తీసుకో. అదేంటండి వాటర్ ఉంది, షుగర్ ఏది, కాఫీ పొడి ఏది? అందుకనేనా ఇందాక పిల్లి ఇలా నాకే వెళ్ళిపోయింది. మంచి కుర్చీ ఏరా అల్లుడు గారికి. అల్లుడు గారు కూర్చోండి. నాకు కూడా కుర్చీ ఏరా, పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషి అంట, ఏ చాపే. ఒక తోటలో ఒక కొమ్మను ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల. ఇదేంటండి నిన్నటి అన్నం పెట్టారు? అయ్యో అల్లుడు గారు, మీకు అలాంటి అమర్యాదలు చేస్తావా? అది నిన్నటిది కాదు, మొన్నటిది. పెద్దల్లుండి అనుకుంటున్నారా, పనోడిని అనుకుంటున్నారా? ఏంటి నోరు లేస్తోంది? అది కాదు అత్తయ్య బ్లడ్ గారు. ఎక్కిచ్చాం కదా, తిరిగివ్వు. ఏమండి తిరిగివ్వు. ఏంటి మమ్మీతో డిస్కషన్ ఏంటి మీరు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అతనితో 2 లీటర్లు ఎక్కిచ్చావు నువ్వు అతనికి. అల్లుడు గారు, ఇంకేమైనా కావాలా మీకు? అత్తయ్య గారు చాలా స్ట్రెస్ అయిపోయింది, కొంచెం మసాజ్ ఏమైనా? మసాజా? వీడు బాగా చేస్తాడు. ఒరే, ఒకసారి మసాజ్ అంటే గేదెలతో అలవాటు మా వాడికి ఉంది. మేడం అల్లుడు గారు మా భలే ఉన్నారు. నాకు కూడా మసాజ్ చేయరదా? రే మసాజ్ అంట చెయ్యి. ఫుల్లో సగమా? పుల్లా సాగమనా? వద్దురా బాబు, నీ మసాజ్ కి నీకో దన్నం రా బాబు. అరే పారిపోతున్నాడు, పెట్టుకోండి బాబు, వద్దు. బ్లడ్ వేసుకొని పారిపోతున్నాడు మన బ్లడ్. ఓకే, ఖతర్నాక్ టీం ఆడారు, 5 లక్షలు వచ్చింది. ఇప్పుడు కిరాక్ టీం కి ఎన్ని పాయింట్లు వస్తాయో చూద్దాం రండి. ఎవరైతే మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ మీరేనా? ఆడవాళ్ళు లేరా? మీరిద్దరేనా? ఆవిడ యూనివర్సల్ బ్యూటీ. ఓకే, అర్థమైంది నాకు. సరే, మేము అనుకుంటా మీరు ఇంక్లూడ్ చేసేసుకుని మనల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎడిటర్ ఇదన్నీ తీసేసి నాది మాత్రమే పెడుతూ ఉంటాడు. మమ్మల్ని కూడా తీసేస్తారేమో. మిమ్మల్ని తీసేయరు, మీరు ఉంటారు. సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మద్యపానం అనగానే మనకి గుర్తుకొచ్చేదేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టఫ్. స్టఫ్ ఉందా? స్టఫ్ రైట్ ఆన్సర్. మందు, లేదు. గ్లాసులు, గ్లాసులు లేదు. న్యూ ఇయర్ పార్టీస్, డిసెంబర్ 31st నైట్ రైట్ ఆన్సర్. కళ్ళు కాంపౌండ్లు. కళ్ళు కాంపౌండ్లు లేదు. ఓకే, ముఖేష్ యాడ్. ముఖేష్ యాడా రైట్ ఆన్సర్. సోడా లేదు. బ్రేకప్ బ్రేకప్, బ్రేకప్ రైట్ ఆన్సర్. గొడవలు రైట్ ఆన్సర్. డాన్సులు. ఎక్కడ జరుగుతాయి డాన్సులు? శవాల ముందు, పబ్బులు. పబ్ రైట్ ఆన్సర్. 7. డ్రంక్ అండ్ డ్రైవ్ రైట్ ఆన్సర్. హ్యాంగ్ ఓవర్ లేదు. మందు బాబులు, తాగుబోతులు. మందు బాబులు రైట్ ఆన్సర్. $586, $770, $8,30,000 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. అనారోగ్యం, అంత మంచి మనం చెప్పలేదు. ఆదివారం వీకెండ్, శాలరీ డే, శాలరీ వచ్చిన రోజు తాగడం, భార్య లేదా తల్లిదండ్రులు తిట్లు, సక్సెస్ లేదా ఫెయిలియర్, ఈ రెండిట్లో ఏదైనా సరే తాగడం, ఫ్రెండ్స్, గ్యాంగ్. మీకు వచ్చినటువంటి అమౌంట్ 7,30,000. అది నేను మీకు ఇచ్చేస్తాను, కానీ ఒక టాస్క్ ఉంది. ఆ లక్షన్నర కూడా ఆ టాస్క్ మేము చేసినందుకు మాకు ఇస్తే. అసలు ఏం సంబంధం లేకుండా నేను టాస్క్ లో చేస్తున్నాను, నాకేం ఇస్తున్నారు? అదే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, టాస్క్ ఏం సెపరేట్ ఇవ్వట్లేదు. కాబట్టి నీకు కూడా ఇంతే. ఆ కుర్చీలు పట్టుకురండి. ఓకే, సో ఈ చైర్స్ ఎందుకు వేసామంటే మ్యూజికల్ చైర్ అయితే కాదు, ఒక డిఫరెంట్ గేమ్ అన్నమాట. మీరు ఏం చేయాలి అంటే, నేను ఒక 6 ఐటమ్స్ పేర్లు చెప్తాను. ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను చెప్పబోయేది ఆరెంజ్, యాపిల్, బనానా. ఆరెంజ్ అంటే కూర్చోవాలి, గుర్తుపెట్టుకోండి బాగా, చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. యాపిల్ అంటే నించోవాలి. బనానా అంటే ఈ చైర్ ఎత్తి తల మీద ఇట్లా పట్టుకోవాలి. క్యారెట్ అనగానే రైట్ లెగ్ తీసి దీని మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాబేజ్, లెఫ్ట్ లెగ్. అమ్మో, లాస్ట్ కాలీఫ్లవర్, కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి. ఓకే, రండి, కమాన్. చిన్ని కూర. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఆరెంజ్,
యాపిల్, బనానా, క్యారెట్, బా అదేంటి అటు తిరిగా విట్టు రైట్ లెగ్ కదా. అలా పెడతాడు ఎవడైనా, అలా పెడతాడు ఎవడైనా. యాపిల్, హలో హలో, క్యాబేజ్, బనానా, ఆరెంజ్, క్యారెట్, క్యారెట్ క్యాబేజ్, క్యాబేజా నాకు వేరే హలో, కాలీఫ్లవర్, క్యారెట్, క్యారెటా ఆపిల్, ఆరెంజ్, కాలీఫ్లవర్, క్యాబేజ్. దా వచ్చే దా. క్యారెట్, ఆరెంజ్, ఆపిల్, బనానా. ఇప్పుడు మీరిద్దరు సేమ్ గేమ్, కళ్ళు మూసేసుకోవాలి, అసలు కళ్ళు తెరవకూడదు. కింద పడితే మేము మెటీరియల్ అయిపోతామేమో. కళ్ళు మూసుకోండి. ఆరెంజ్, కళ్ళు మూసుకోండి. యాపిల్, ఆరెంజ్, కాలీఫ్లవర్, యాపిల్, ఆరెంజ్, యాపిల్, కాలీఫ్లవర్, క్యాబేజ్. ఇమ్మాయి పెట్టలేదు కాలీఫ్లవర్ కి కాలు మీద కాలు. అవునా? అవును, పెట్టలేదు. ఏయ్ గెలిచేసావు. నీకు కూడా తెలియకుండా ఎలా జరిగిపోయింది కదా ఇది. వెరీ గుడ్, సూపర్.